సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. గురుగారు, కొన్ని మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, అంటే ఇది పురోహితుల రూపంలో, మంత్ర రూపంలో వినే పదాలు కూడా కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి మనం మన జీవితం అంతా కూడా ఇలా ఉండాలి, నిత్యం మనం ఇలా ఉండాలి, ఇలాంటివి మనం ఫాలో అవ్వాలి అని చెప్పి అర్థమవుతుంది. అలా ఒక ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి ధర్మార్థ కామ మోక్షములు అనే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా ఆచరించాలో తెలియజేయండి. అంటే మనం చాలా చిన్న విషయం నుంచి తీసుకుంటే అమ్మా, సూక్ష్మమైన విషయం ఇది. మీరు అడిగిన ప్రశ్న ఎలా చెప్పొచ్చు అంటే అమ్మా, కలియుగంలో ముఖ్యంగా ఈ జనరేషన్ అంటే గత 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఒక పెద్ద ప్రవాహం ఇది. కామం, మద్యం, మాంసం, తర్వాత నృత్యం అని అంటే విలాసవంతమైనది ఏదైనా కావచ్చు, వ్యసనాలు అంటే వ్యసన పరులు. ఈ 3-4 విషయాలు మాట్లాడే ముందు ధర్మం వైపు వచ్చి మాట్లాడవచ్చు. పూర్వం నుంచి మొదలు పెడితేమ్మా, ఋషి పరంపర అన్నది. ఋషి పరంపరలో 7 సప్త ఋషులు, వాళ్ళందరినీ పాలించిన మహర్షి వర్యులు. అంటే ముక్కంటికే తప్పలేదు కామానికి సంబంధించిన పరీక్ష. ఎలా అంటే మీరు అడిగిన దాంట్లో ధర్మం అనే విషయాన్ని చెప్పేసి ముందు మహాపురాణంలో అంటే శివపురాణంలో వివరించిన వివరణ ఏంటంటమ్మా, తండ్రి విశ్వాచారి, బ్రహ్మచారి. ఆయన గారే ఒక సమయం వచ్చినప్పుడు పార్వతీమాతని పెళ్లి చేసుకున్నాడు అన్న తరుణం చూస్తాం. ఆ తరుణం తర్వాత అమ్మ గంగామాతని మళ్ళొక సందర్భం నెత్తిలో పెట్టుకున్నాడు చూస్తాం. ఆ సందర్భం తర్వాత అమ్మ మోహినిని ఆయన గారు కామంతో అయ్యప్ప స్వామి పుట్టుక కారణమయ్యాడని చూస్తాం. ఇలా 3 విషయాలు చూస్తాం. 3 విషయాల్లో మహాముక్కంటికే తప్పలేదు. అంటే మోక్ష మార్గం అనేది పక్కన పెట్టి చూస్తే దైవం నుంచి అంటే ధర్మం అనేది ఎలా ఉంటుందో చెప్తే అమ్మ, ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క వివరణ మాట్లాడితే మాంగళ్య బలం ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు అడిగిన ప్రశ్న వర్తిస్తుంది. మాంగళ్య బలం అని అంటే చూడండి, 7 అడుగులు నడిచినప్పుడు, అగ్ని సాక్షిగా నడిచినప్పుడు, మనం ఏదైతే మంగళసూత్రానికి సంబంధించిన విషయ వివరణలు పంచభూతాల సాక్షిగా కడతారో అమ్మ, అక్కడే మీరన్న ధర్మాంధ కామ మోక్షాలు వర్తిస్తాయి. ఇప్పుడు మీరు శివుడికే అది తప్పలేదు కామం వల్ల ఇలా అన్నారు కదా, ఇప్పుడు అంటే అది ఒక పర్పస్ ప్రకారంగా అలా జరుగుతుందేమో. పర్పస్ ప్రకారంగా కాకుండా ఇంకా వివరణలోకి మేము వెళ్తాం. శివుడే విషయం ఎందుకు ఎత్తామనంటే, మహాముఖంటి ఒక నియమాలలో ఉన్నాడు, నిబంధనలో ఉన్నాడు. అంటే తండ్రి ఒక రాక్షసుడి సంహారణ నిమిత్తం ఆ గర్వాన్ని, ఆయన యొక్క అహంకారాన్ని అనగదొక్కడానికని పార్వతీమాతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి పురాణాల్లో ఉన్నది. అంతే, అంటే ఒక ధర్మాన్ని చేయడానికి తండ్రి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయ వివరణలు. ఇప్పుడు మీరన్న విషయము మనకి ఏ విధముగా వర్తిస్తుంది. ఒకసారి శరీరం పుట్టక ముందుకమ్మ ఆత్మ పుడుతుంది. ఆత్మ వ్యవధి ఎంత లేదన్నా కూడా అమ్మ సుమారు 11 రోజుల నుంచి 11 నెలలు. ఆత్మబంధువు పరమాత్ముడు. అంటే ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయంటే అమ్మ, పరమశివుడి యొక్క గర్భంలో ఉంటాయి ఇవన్నీ. తండ్రి ఇంతకుముందు కూడా నేను వివరించాను, కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు. ఆత్మబంధువు అని అంటారు. స్త్రీతత్వం పురుషతత్వం ఎలా వచ్చింది ఇక్కడ? ఆత్మబంధువే ఉన్నప్పుడు, లోకం మొత్తం ఆత్మలే ఉన్నప్పుడు, పరమశివుడు వాటిని పాలిస్తూ ఉన్నప్పుడు స్త్రీతత్వం రావడానికి, పురుషతత్వం రావడానికి గల కారణాలు ఏమిటి? ఒక పురుషుడు ఒక స్త్రీ అనే విషయం మానవ శరీరాలకు జరిగిన విషయం ఏంటంటమ్మా, ఆశ. అన్నీ మనిషి చూడండి, కామాన్ని తినలేడు, అనుభవించగలడు. భోజనాన్ని తినగలడు, అనుభవించలేడు. బాగా గమనించాల్సిన విషయం. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, ధర్మం నుంచి కామం, కామం నుంచి మోక్షం అని అంటే, ఏ స్త్రీ ఏ పురుషుడైతే ధర్మం ద్వారా భార్య నా హక్కు నా స్థితిగతులను అని చెప్పేసి శారీరకమైన కలయికతో వెళ్తారో, అక్కడ వీళ్ళు ఇద్దరు ప్రేమని అంతిమ స్థితిలో చూడడం. అదే కదా మీరు అన్న మోక్షం అనేది. ఈ మోక్షం అనేది ఈరోజు అనుక్షణం ఉంది.
గమనించాల్సిన ప్రశ్న. ఎందుకంటే కామంకి ఈ రోజుల్లో విలువ లేదు తల్లి. విలువ లేదు. మీరు చిన్న చిన్న కుటుంబాల నుంచి తీస్తే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కోల్పోతున్న విషయం. ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తాం. శివతత్వం మీరు అన్నట్టుగా ధర్మతత్వం విషయం మాట్లాడతామా, ఒకప్పుడు కామం నుంచి ఖచ్చితంగా స్త్రీకి మోక్షం దొరికేది. ఇది స్త్రీకి వర్తించిన మోక్ష మార్గం, ఇది పురుషుడికి సంబంధించిన మోక్ష మార్గం. ఇది కామానికి స్త్రీకి సంబంధం ఎలా ఉంటుంది? ఒక స్త్రీ ఒక పురుషుడు ఏం చేస్తాడంటే అమ్మ 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి ఈ మధ్య వయసులో ఆడపిల్లలు మెచ్యూరిటీ లెవెల్కి వస్తుంటే ఒకప్పుడు 16వ ఏటనే అయ్యేవాళ్ళు. మ్యాక్స్ టు మ్యాక్స్ 16 లేదా 17 ఇయర్స్లో అయ్యేవాళ్ళు. అయ్యేంత వరకు పురుషుడి మీద హావాలు భావాలు పోకపోయేటి, ఒక మనిషిలాగానే ఉండేది. ఎక్కడైతే మార్పులు శరీరంలో జరుగుతాయమ్మా, జరిగినప్పుడు ఒక దేవుడి యొక్క కథలు చెప్పడం, రాముడి గురించి, శివుడి గురించి, దేవాది దేవతల గొప్పతనాల గురించి చెప్పినప్పుడు వచ్చేవాడు దేవుడితో సమానం అనేటిదే ఆ స్త్రీ ఊహించుకోబడుతుంది. అయితే మీరు అడిగిన మోక్ష మార్గము ధర్మ మార్గంలో ధర్మాన్ని మొదట నేర్పిస్తారు. కుటుంబం, ఇల్లు, సంసారం, సౌభాగ్యం. పిల్లలది చాలా పెద్ద విషయం. అసలు పిల్లల విషయం అనేది అప్పట్లో వాళ్ళకి తెలియకుండానే జరిగిపోయేది. ఇప్పుడు తెలిసినా కూడా పిల్లలు పుట్టట్లేరు. ఎక్కడైతే అమ్మ ధర్మం ఎలా చెప్తారంటే, ఒక స్త్రీ మనస్సు మొత్తం ఒక పురుషుడిని కంప్లీట్గా ఆయన ధర్మంగా వచ్చే ఒక దేవుడు, ధర్మంగా వచ్చే ఒక మహనీయుడు, ధర్మంగా నిన్ను ఒక స్త్రీ ప్రపంచం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మ, ఒక స్త్రీ ప్రపంచం భర్త మాత్రమే. ఇది ధర్మశాసనాల్లో రాసింది కూడా. మళ్ళీ భర్తకి ప్రపంచం స్త్రీయే, ఇది కూడా రాస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకరు ఉన్నంత విచ్చలవిడితనంగా ఎక్కడా ఉండలేరు. చాలా మటుకు ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. ఈ కొంచెం ఎలా అంటమ్మా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయిపోయినాయి. వాళ్ళని ఉంచుకున్నాము, వీళ్ళని ఉంచుకున్నామని, ఆమె నా ఎక్స్ అని, లేకపోతే ఆమె ఇదని, ఆయన నా ఎక్స్ అని ఇట్లా వచ్చారు కదా. ఇవన్నీ కొంచెం కల్చరలెస్ డిస్కషన్స్ కాబట్టి ఓన్లీ మన నైతిక విలువలు మాట్లాడదాం, సాంఘిక విలువలు. ఒక స్త్రీ ఎలా ఊహించుకుంటుందంటే అమ్మ, కష్టం, నష్టం, ఇష్టం, సుఖం, ఇవన్నీ స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రలు. ఎందుకంటే స్నేహితురాలు మోసం చేస్తుంది, ఎప్పటికైనా సీక్రెట్ బయటకు వస్తుంది. కన్నతల్లి మోసం చేస్తుంది, ఎప్పటికన్నా బిడ్డ బలహీనతలు ఏదో ఒక సందర్భంలో డైరెక్ట్గా అనేయగలదు. కానీ శరీర సుఖభోగాలని, మానసిక ఆలోచనలని ఎవరికైతే చెప్పగలుగుతుందో, ఎవరైతే దాన్ని స్వీకరించి ఈవిడని ఆ స్థాయిలో పెట్టగలుగుతారో ఆ ఒకే ఒక్క వ్యక్తి పురుషుడే. స్త్రీకే ఎందుకు ప్రయారిటీ గురువు గారు అన్న ప్రశ్న మీకు రాకుండా ప్రేక్షకులకు వస్తుంది. కాబట్టి స్త్రీ యొక్క ఆలోచన అబ్రబ్రహ్మ లోకానికి పీఠమమ్మ. స్త్రీ మోసేది అంటే బరువు అని కాదు, బిడ్డని, కుటుంబాన్ని, వంశోద్ధారకులని, వంశాన్ని నాశనం చేసేవాళ్ళని, రాక్షసులను కూడా తల్లే కన్నది. వాస్తవం కదా. ఘటోత్కచుడు యొక్క తల్లి ఎవరు? సమాజంగా మాట్లాడితే హిడింబి. ఈ హిడింబి ఎవరు? భీమసేనుల భార్య. భీమసేనులు ఎవరు? ఆయన గారు వచ్చేసి పాండవులలో ఒకరోజు ఒక సమయాన ఆవిడ అందాన్ని చూసి, ఈయన గారి కండలు చూసి ఆవిడ మోహించజేయబడింది. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఈవిడ మోహము పవిత్రం అవ్వడం చేత, ఈయన ఆవిడని పవిత్రంగా మోహించడం చేత పవిత్రమైన ఘటోత్కచుడు పుట్టాడు. ఘటోత్కచుడు చావకపోతే మహాభారతం వేరే విధంగా ఉండేది అనేది కూడా కొన్ని చరిత్ర శాసనాల్లో ఉన్నది. అంటే ఒక కారణ జన్ముడిని పుట్టించుకోగలిగారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ విధముగా ఆ ఆలోచన అభివృద్ధి చెందుతుందో పురుషులకి మరియు ఈ స్త్రీలకి, భార్యాభర్తల మధ్య అలాంటి కలయిక పుట్టుకే పుడుతుంది. ఇది నిజమే కదా. ఇంకో విషయం చాలా కొంచెం డీప్గా వెళ్దాం. మీరు అన్నారు ధర్మ మార్గం విషయం కాబట్టి, ఏ స్త్రీ ఏ పురుషుడైతే శారీరకమైన విషయంలో రతి సమయానికి సంబంధించినలో భావప్రాప్తిని చాలా వివరంగా చూస్తారో వారి కుటుంబంలో ఎప్పటికీ గొడవలు రావు. ఇదైతే రుజువు చేయబడ్డదే కదా. ఈరోజు నేను వచ్చి కూర్చొని చెప్పడం అని కాదు. ఇట్ ఈస్ అ ప్రూవెన్ డాక్యుమెంట్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ యూనివర్సిటీస్ అమ్మ, సైకియాట్రిస్ట్ నుంచి హిప్నటిస్ట్ వరకు, యూత్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కాకుండా నా దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏమున్నది అనేది ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరన్న విషయం ధర్మం వైపు అనేది ఏంటంటే అమ్మ, ఒక స్త్రీ ఊహించబడ్డ మొట్టమొదటి పురుషుడు భర్త, అదే ధర్మం కదా. ఇక్కడ ఏమి ఊహిస్తున్నారు ఇప్పుడు? ఫ్లెక్సిబిలిటీస్,
6 అడుగులని 7 అడుగులని అందంగా ఉందా అని జుట్టు బారెడు ఉందా అని ఈ చీర కట్టు ఉందా అని ఎర్రగా ఉందా అని బుర్రగా ఇన్ని ఆలోచనలు వచ్చినాయి. ఎక్కువగా ఇన్ని ఆలోచనలు వచ్చిన వాళ్ళు సుఖపడరు. ఒకప్పుడు ఏం సుఖపడేవాళ్ళంటే అమ్మ మనసు సుఖపడేది మొదట. వచ్చేవాడు శ్రీరాముడు, వచ్చే స్త్రీ నా ఇంటి మహాలక్ష్మి అన్న ఈ ఊహలో అదేందో అప్పుడు మరి అందరూ అందంగానే ఉండేటోళ్ళు. అంటే అప్పటి కుటుంబాలు అలా ఉండేటి, జుట్లు బారేడు ఉండి కాళ్ళకి పసుపు పెట్టుకొని ఆ చీర అవి వేసుకునే లంగా జాకెట్టే కానీ ఆ చూసే ఆ నయనాలకి పెట్టే కాటుకలే కానీ మాట్లాడే ఆ పద్ధతులు సిగ్గుతో కొంచెం ఆలోచనతో కొంచెం బిడియంతో భయంతో అదొక రెస్పెక్టబుల్ గా ఉండేది కదా. ఇప్పుడుందా నా తల్లి? లేదు. ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా విషయం చెప్తున్నాము, ఫోటోలో చూసి అబ్బాయి ఓకే అని వేశాడు, స్వీట్ డబ్బా పట్టుకొని పోయారు ఇక మనోళ్ళు. చూడగానే ఒకటేసారి వామ్మో నాకు వద్దు అని వెనక్కి జరిగిందట. ఇది లైవ్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో స్వామి ఆడ చెప్పేసిండని ఫేస్ చూసేసి వద్దనేసుకున్నారు వాళ్ళు అంతే. ఇక ఫోటోలో ఏమో డిజిటల్ గా కదా, యానిమేషన్ మానిటరింగ్ సాఫ్ట్నెస్ అది ఇది, ఇంకా పెదాలని కూడా ఇట్లున్నాయి దాన్ని ఇట్లా పెడతారు ఇన్ని అక్కడ పోయినాక భయపడిపోయి పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. 24 లక్షలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది మొత్తం. ఇంకా వాళ్ళు పెద్ద డిసైడ్ అయిపోయారు. ఇక తర్వాత పోయి చూసినాక క్యాన్సిల్ అయింది. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ కాకపోయేటి ఎందుకు తెలుసా తల్లి? వంశంలోనే పిల్లని చూసేవాళ్ళు, వంశంలోనే పిల్లగాడు అయిన వాళ్ళని 7 తరాలలోపే చూసేవాళ్ళు. 7 తరాలు అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి. 7 తరాలు ఎవరు మళ్ళీ? అది కూడా పెద్ద సమస్య. ఇక్కడ చాలా మంది 7 తరాలంటే 7 జన్మలు ఎత్తిన తరాలు అనుకోవడం పొరపాటు. 7 తరాలంటే మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయి, తాత, తర్వాత అమ్మమ్మ వరుసల నుంచి ఇట్లా పైకి చూసేది ఒక వరుస. ఇటువైపు నుంచి కూడా అదే వరుసలు. లాస్ట్ మీ నాన్న వరుసనే 6వ తరం వరుస. 7వ తరంలో నువ్వు ఉంటావు. ఇది 7 తరాల వరుస. ఇప్పుడు 7 తరాలు అనేసరికి మనోళ్ళు పెద్ద ప్రశ్నలాగా ఆలోచిస్తున్నారు కదా, అట్లా ఆలోచిస్తున్నారు. కానీ అది కాదు, మేనత్తలు కూడా నీ తరం, మేనమామలు నీ తరం, అమ్మమ్మలు కూడా నీ తరం. ఎందుకంటే మన వరుసలోనే వచ్చేవాళ్ళు. మేనబావలను చేసుకునే కార్యక్రమం ఆంధ్రాలో ఎక్కువ శాతంగా చూస్తాం. మేనమామలు, మేన భావలను చేసుకునేదేమో తెలంగాణలో చూస్తాం. మామలను అక్కడ చేసుకుంటారు, ఇక్కడ ఇది చేసుకుంటారు. అంటే దాని అంతరార్థం నేను మరోసారి చెప్తాను. మీరు అన్నట్టుగా అమ్మ, ఎవరినైతే ఈ తల్లిదండ్రులు చెప్పుతారో చెప్పిన వ్యక్తిని స్త్రీ ఊహించగలదు. అదేవిధంగా 5గురు మహాపతివతల గురించి చెప్పి గొప్ప గొప్ప గుణగణాల గురించి చెప్పినప్పుడు స్త్రీతత్వం ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు 18వ ఏట పురుషుడు ఊహించుకున్న స్త్రీయే ఆ పెళ్ళి అయ్యే రోజు ముందు ఇద్దరి మధ్యలో నుంచి తీసే ఆ పరద. అక్కడ ఇద్దరికి తెలిసిపోతుంది రాముడు సీత అన్న ఆ ఊహ వచ్చేస్తున్నప్పుడు. చీకటి చాలా ప్రమాదకరమైనది ఈ రోజుల్లో. ఒకప్పుడు చీకటి సుఖవంతమైనది. కొంచెం వైల్డ్గా చెప్తాం మేము, ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి. ఒక స్త్రీని ఒక పురుషుడు, ఒక పురుషుడిని ఒక స్త్రీ కామంతోని కాకుండా మనస్సుతోని మీరు అన్నట్టుగానే ధర్మంగా నా హక్కు, నా భార్య, నా ఇల్లు, నా సంసారం అని 25-30 మంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. వాళ్ళందరికీ అమ్మ ఒక రూమ్ ఉండేది, అందులోనే శారీరక కలయిక అందరూ. ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి అలాగా. శారీరకంగా ఆ రూమ్లో ఎవరైనా ఉన్నారు అంటే మిగతా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈ తరుణం ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ. అలా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అర్థమయ్యేది. అంటే ఏకాంత సమయం అనో లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం అనో భార్యాభర్తలు అన్న విషయం ఉండేది. ఇక్కడ చీకట్లో కేవలం ఒక దీపం మాత్రమే ఉండేదమ్మా. అప్పుడు ఏం జరిగేది తెలుసమ్మా? ఇది చాలా మైక్రో లెవెల్ ప్రశ్న మీరు అడిగింది. ఒక స్త్రీని నిజముగా, ఒక పురుషుడిని నిజముగా అంతరాత్మతో చూసుకునే సమయం. ఇంత వెలుగులో కూడా అసలైన అందమని, అసలైన మనస్సు అని చూడలేకపోతున్నారుగా. చీకట్లో చూసే ఆ మనసు ఎన్ని కుటుంబాలను నిలబెట్టేసింది ఈరోజు చూసారా? తరాలు నిలబడిపోయినాయి. ఇప్పుడు ఇంత వెలుగులో కూర్చొని అంతటి మెత్తటి పరుపులో ఉండి కూడా జీవితాన్ని ఎందుకు గెలుస్తలేరనంటే ఈయన గారు శారీరక వ్యామోహానికి మాత్రమే, అదేదో ఎంటర్టైన్మెంట్ లాగానో అదేదో రిలీఫ్ కోసం మాత్రమే వెళ్ళడము. ఇందులో ఇంకో సెన్సిటివ్ డిస్కషన్ కూడా చాలా అవసరం ఏముందంటమ్మా, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. ధర్మం అనే విషయం కాబట్టి ధర్మంలో ఉన్న చిన్న చిన్న మైక్రో లెవెల్ పాయింట్స్ ఏంటంటమ్మా, ఒక స్త్రీ విషయము చాలా మట్టుకు ఊహించి ఆ ఆలాపనాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అంటే భర్త పువ్వులు తెస్తాడని, బట్టలు తెస్తాడని, ఇంకా లేకపోతే ఇంకేదో కొనుక్కొస్తాడని ఆలోచిస్తారు. కోరికలతో ఆలోచించి ఏం చేస్తారు? భర్త రాగానే ఏం తెచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు, అది వేరే విషయం కదా. ఇక్కడ పురుషుడి విషయం చెప్తున్నాం. వారికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అమ్మ, పురుషుడు కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. ఎందుకంటే పురుషులు మనల్ని, అంటే ముఖ్యంగా నన్ను శివరుద్ర సాధు అని
కొన్ని ప్రశ్నలు కామెంట్లో చెప్పినా నేను సిద్ధమే వాళ్ళకి. పురుషుడి కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి ఇప్పుడు. ఇక్కడ చూడలేనిది ఇంకొకటి ఎలా చూడవచ్చును అన్న ఆలోచన వచ్చేసి, ఒకప్పుడు ఇద్దరు చీకట్లో ఉండేసరికి స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరి ప్రపంచాలు అంతరాత్మ. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ, ఇప్పటికీ కూడా ఈ రతి అని కాకుండా స్త్రీ ఎప్పుడైనా కూడా సెన్సిటివ్నెస్ ఎక్కువ శాతంగా ఫీల్ అవుతారు. అలాగా కామంలో కూడా మీరు గమనించండి, ఈ రోజుల్లో రేప్ కేసులే కానీ ఇంకా అత్యాచారాలు కానీ బలాన్మరణాలు జరుగుతున్నాయి కదా స్త్రీలపైన. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మ, ఒక స్త్రీతోని పురుషుడు ఈ వెలుగులో ఈ శారీరకమైన కార్యక్రమాలు కానిచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పూర్తిగా చూసేస్తాడు. చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ, అదే విధంగా స్త్రీ పురుషుడిని చూడదు మొత్తం. ఇదైతే వివరణ. నాకు తెలిసి ఏంటంటమ్మా, దీనికి డాక్యుమెంట్స్ కూడా చాలా వచ్చాయి. ఆ మధ్య పెద్ద డాక్యుమెంట్ ఒకటి కూడా ఒక ఆవిడ సైకియాట్రిస్ట్ రిలీజ్ చేశారు. 83 పేజీలు 84 పేజీలు అది. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకోవడం జరుగుతుందో ఈ శారీరకంలో, వాళ్ళ యొక్క అంతరాత్మని మనస్సుని ఏకం చేశారో అని అర్థం. ఎక్కడైతే కళ్ళు తెరిచారో అమ్మ, అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరి మధ్యలో తేడాలు వస్తాయి. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రమాదం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటమ్మా, ఈవిడే ఇలాగుంటే మరి ఆవిడ ఎలాగుంటుందన్న ఊహ ఈ కళ్ళ ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ మైక్రో లెవెల్ సైకియాట్రిక్గా ప్రూవ్ అయిన డాక్యుమెంట్ అది. ఇప్పుడు తాగుబోతుల దగ్గరకు వస్తాం. ఆయన గారు ఏం చేస్తారంటే, అక్కడెక్కడో ఫ్యాషన్ షోలో ఎవరినో చూస్తారు నగ్నంగానో అర్ధనగ్నంగా వచ్చేవాళ్ళని. ఆ మైండ్ సెట్తోని ఎక్కడ ఉన్న అభం శుభం తెలియని ఒక శరీరాన్ని ఊహిస్తారు వాళ్ళు. ఆ విధంగానే జరుగుతుంది రేప్ అనేది కూడా ప్రూఫ్ అయినది. ఇక్కడ మనం ఏది అబ్నార్మల్గా మాట్లాడలేదు. శరీరం ఇంత ప్రమాదమైనదని ఆ రోజు దానికి దైవాధీనమైన ధర్మాన్ని అప్పచెప్పారు మన పెద్దలు. నేను అడిగిన ప్రశ్నకి కేవలం నేను ధర్మమే మాట్లాడినా, ఇంకా కామం లోపలికి రాలే. ఇంత ధర్మం ఉన్న వాళ్ళు కామం అనేది వాళ్ళ జీవితంలో చాలా చిన్నగా అవుతుంది. ఇక్కడ చూసారా, కామం గురించి జీవితాలు నాశనం అవుతున్నాయి. లక్షలు, కోట్లు, మెట్లు, పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడికి పోతున్నారో అంటే వెరీ 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 ఫన్నీయెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా అంటే, నన్ను సుఖపెడతలేడు, నేను సుఖపెడతలేనంట, నాకంటే మంచిది అందగతుందంట, లేకపోతే నాకంటే వాళ్ళు ఉన్నారంట అన్న వర్డ్స్ ఎంత దిగజారే విధంగా కొడుతున్నాయి దెబ్బలు తెలుసా అమ్మ. మరి మనస్సు చాలా వివరంగా, ఒక ఆవిడ ఏమనేస్తుంది డైరెక్ట్గానే, ఆయన మొగోడు కాదు స్వామి అని చెవులో చెప్తుంది. మొగోడు కాదు అని అన్నప్పుడు ఎలా ప్రేమించారు? 1 సంవత్సరం ప్రేమించుకున్నారంట. అంటే ఇప్పుడు ఎందుకు అది చేస్తలేరంటే, అంటే పిల్లలు కాలేరు అని అన్నది. ఓకే, పిల్లలు కాలేరు అంటే ఫెర్టిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీస్ ఉన్నాయి, లాట్ మెనీ సోర్సెస్ ఉన్నాయి కదా అని అడిగితే ఏమంటారంటే, అలా అవసరం లేదు స్వామి, ఇప్పుడు ఒప్పుకోవట్లేరు అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, ఒకసారి కామం దాచుకొని చేసుకుంటారుగా ప్రేమించుకున్నప్పుడు, అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఈ పెళ్ళి అయిన తంతు పడగానే ఇద్దరు ఓపెన్ అయిపోతారు కదా, ఇది ఇంతైనా అన్న కాడికి వచ్చింది. అక్కడ వీళ్ళకి దెబ్బ పడుతుంది. మీరన్న విషయంలోనే ఇప్పుడు కామం అనే దానికి వస్తే, ఒకప్పుడు కామం జరిగేది కేవలం చీకటి సమయంలోనే. ఉదయం లేచి స్నానాలు, మంగళ స్నానాలు ఆచరించి పొలాలకు వెళ్ళిపోతే ఆ భార్య సద్దన్నం కట్టుకొని వస్తే ఆ అన్నం తినేటప్పుడు కూడా వీళ్ళు ప్రేమతోనే తినే ఆ ఆప్యాయతలు వేరే దగ్గర. మరి కామం అనేది తక్కువ శాతంగా ఆప్యాయత అనేది ఎక్కువ శాతం అయ్యేది. కామం అనేది ఎండ్ స్టేజ్ తల్లి. మీరు అన్నది లవ్కి అయినా సరే, ఎఫెక్షన్కి అయినా ఎండ్ స్టేజ్. ఈ ఎండ్ స్టేజ్ కోసం ఎంతమంది ఎండ్ అవుతున్నారు చూసారా? ఇప్పుడు మీరు అన్న మోక్షం, మీరు అన్న ధర్మం, తర్వాత కామైన మోక్షం ఏం తెలుసా అమ్మ? ధర్మంగా ఎవరైతే నియమాలని, నీతి నిజాయితీని, నా ఇల్లు నా సంసారం అని పాటించి, దేవుడు ఉన్నాడు, పెద్దలు ఉన్నారు అండగా అని చెప్పేసి వాళ్ళ నైతిక విలువలని కాపాడుకుంటూ వస్తారు, ఆ స్త్రీ నా కుటుంబాన్ని, నా ఇల్లు నా సంసారాన్ని అని చెప్పేసి పచ్చడి మెతుకులను కూడా కమ్మగా స్వీకరిస్తుందో, ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగే ఆ సంభాషణ మీరన్నట్టుగానే మోక్ష మార్గానికి దారి. అసలు మోక్షం కామంతో సంబంధం ఎలా ఉంది గురువుగారు? మోక్షం అనేది పుణ్యం. మోక్షం అనేది ఏదైనా దాన ధర్మాలు, లేకపోతే మోక్షం అనేది ఇంకేదైనా గొప్ప కార్యక్రమాలు అంటే అమ్మా, శరీరంలో ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క ఏమలా చెప్పొచ్చు అంటే అమ్మా, ఒక మనిషి యొక్క ఎండ్ స్టేజ్ని మళ్ళీ బ్రతుకున్నది అని రుజువు చేయడానికి ఉన్న ఒకే ఒక దేహం ఈ పురుషుడి దేహం భర్త రూపంలో, ఇంకొక దేహం భార్య రూపంలో. నువ్వు వేరే ఎవరి దగ్గర ఉండలేవు అంత హక్కుతో. వేరే వాళ్ళ దగ్గర మీరు గమనించాల్సిన, చాలా మంది తెలియాల్సిన విషయం, వీ డూ సెక్స్ విత్ అదర్స్ బట్ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, చాలామంది అంటారు మేము యూరోప్ పోయాము, లండన్ పోయాము, గోవా పోయాము అని అంటున్నారు. ఫిజికల్ అటాచ్మెంట్కి పోతారు కానీ మానసికంగా అటాచ్మెంట్కి పోగలరా? పోలేరు కదమ్మా. కాబట్టి ఏంటంటే, ఎవరైతే ఊహతోని కానీ ఆలోచనతోని కామాన్ని గెలుస్తారో ఖచ్చితంగా 7 జన్మల బంధం అది. ఇది 7 జన్మల బంధానికి ఎందుకు వచ్చిందంటే, ఒక భార్య ఒక భర్త మాత్రమే 7 జన్మలు ఉండగలడు.
వాళ్ళిద్దరికీ ఉన్నది. ఒక మానవ శరీరం 84 సార్లు పుడుతుందమ్మా. చాలాసార్లు చెప్పాము కూడా. మనిషి శరీరం 84 సార్లు పుడుతుంది, 7 సార్లు కాదు. 7 సార్లు భార్యాభర్తలు మాత్రం పుడతారు. 7 జన్మల బంధం అని చెప్పేసి మనం మాంగళ్య బలంలో వింటాం ఆ మాట. పురోహితులు తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నప్పుడు 7 సార్లు మీ హస్బెండ్ని మీరు కోరుకోవచ్చును, తండ్రి తదాస్తు అనవచ్చును. 7 సార్లు అయితే ముమ్మాటికి తప్పదు ఖచ్చితంగా. 7 తరాలు అనేది అదే. కోరినా కోరకపోయినా అక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న ఏముందంటే 7 తరాలు అనేది అదే. మరి నీ వాళ్ళే వీళ్ళు, ఈ 7 తరాల్లో మీ వాళ్ళే, ఆ మేనత్తలు వీళ్ళంతా నీ అణువులే. వాళ్ళ అణువులోనే నీవు పుట్టావు కాబట్టి 7 తరాల్లో నీ పోలిక ఉంటుంది చూడండి. ఒక దగ్గర ఖచ్చితంగా మేనత్త పోలిక అని అంటారు, చిన్నమ్మ పోలిక అంటారు. కనీసం ఎక్కడో ఒక ఐబ్రోలానన్న పోలిక, ఏదో మాటల్లో కానీ చెవ్వో లేకపోతే ఇంకేదో పోలిక అంటారుగా. ఇలాంటి పోలికలు అనేటిది 7 తరాలు చూడడానికి ముఖ్యమైన కారణం. ఓపెన్ గా చెప్పాలంటమ్మా, ఇప్పుడు 7 తరాలు చూసే పంతులు లేరు. ఉన్నారా? చూస్తున్నారా? ఇప్పుడు పంతులు కానీ పురోహితులు పెళ్లి చేసే వాళ్ళందరూ పెళ్లి ముహూర్తాలు పెడుతున్నంత బలంగా వాళ్ళ యొక్క నక్షత్రాల బలాన్ని పెడతలేరు. శ్రీకాల సర్ప దోషాన్ని తీసేసిన పురోహితులు, శ్రీకాల సర్పం అంటే రాహు, కుజువు, సర్పదోషాలకు సంబంధించిన ఈ దోషాలు పోయిన తర్వాత అదే పరిస్థితుల్లో పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా చాలా మంది ఎందుకున్నారంటే అమ్మ, తీసేవాడు కారణ జన్ముడైతేనే ఆ పాపం పోతుంది. అంత సులభంగా పోతుందా? ఇప్పుడు పరమాత్ముడు పెట్టిన ఒక శాపమే కానీ ఒక పాపమే నువ్వు చేసుకున్న గత జన్మల పుణ్యాలే కానీ వచ్చేవాడు కారణ జన్ముడైతేనే, తీసేవాడు కారణ జన్ముడైతేనే అయిపోతాయి. ఇది రుజువు చేయబడ్డది. 60-70 సంవత్సరాలు ఉన్న పురోహితులు ఈ మధ్య కరువు అయ్యారు. వెరీ యంగ్ వస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం నీట్గా డ్రెస్సింగ్, తర్వాత పూజా గది నుంచి బయట మనం గుడి నుంచి బయటికి రాగానే దే వియర్ శాండిల్స్ ఆర్ షూస్, జీన్స్, టీషర్ట్ వేసుకొని ఇంకా వాళ్ళు కొంచెం ఆ స్టైల్ వేరే అయిపోతుంది కదా. అలాంటి తత్వం ఈ రోజుల్లో ఏర్పడినప్పుడు అమ్మ నిజమైన తత్వం లేదు. మోక్ష మార్గం అనేది ఏంటంటే అమ్మ, పుణ్యం కొద్దీ నీ పిల్లలని 11-12 మందిని ఒకప్పుడు కనేవాళ్ళు కదా. కనేవాళ్ళు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు. సాఫ్ట్వేర్స్ లేరు అప్పట్లో, లక్షల జీతం లేదుగా. అదే గొడ్డు కారం తిన్న తర్వాత ఎక్కడ తింటే మోక్షం వస్తుంది చాలామందికి తెలియాలమ్మా. నీ ఇంట్లో నీవు కష్టపడి తిన్న తిండితోనే మోక్షం దొరుకుతుంది. ధర్మంగా సంపాదించిన ధర్మంగా నీ ఇంట్లోనే ఎందుకు తినాలంటున్న వర్డ్ ఏంటంటే, ఈ రోజుల్లో ఇంట్లో తింటలేరమ్మా పిల్లలు, అసలు తింటలేరు. మీరు గమనించాల్సింది, నేను బయట ఫుడ్ అయిపోయి నేను తినేసి వచ్చాను అనేస్తున్నారు కదా. మీరు ఎక్కువ శాతం గమనించండి. నాకు తెలుసమ్మా, ఒంటరిగా స్త్రీలు తింటున్నారు భోజనం ఈ రోజుల్లో. పురుషుడు 90% తాగి రావడము లేకపోతే ఇంకేదో చేసే వస్తున్నాడు. 10% వంచోళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా తినేసేస్తున్నారు కదా. అమ్మ మాత్రం ఒకతే తింటుందమ్మా ఇంట్లో అన్నం. అది కూడా అమ్మ కూడా ఎవరితో తింటుంది తెలుసా? తోడు సీరియల్తో కూర్చొని తింటుంది. ఆమెతో మాట్లాడుకోవడానికి ఉన్నదే వాళ్ళు. అదే నాన్న వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు కూర్చొని తింటే కొట్లాడుకుంటాం మనం, బాధలు తెలుస్తాయి. అందరం పంచుకుంటే ఆ వండిన కుండలో ఏముంటుందో పిల్లలకు తెలియదమ్మా. అందులో అమ్మ కష్టం ఉన్నదా నాన్న కష్టం ఉన్నదా తెలియకుండా నువ్వు ఇచ్చే 200-300 అందరు గెట్ టుగెదర్గా వేసేసుకొని తినేసి వస్తే కడుపు నిండుతుంది. అసలైన కడుపు మాడుతుంది ఎవరో తెలుసా అమ్మ? ఇంట్లో స్త్రీలకే మాడుతుంది. ఇది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిందే. ఫ్రిడ్జ్ తీయండి ఒకసారి, వారం రోజుల మెనూ ఉంటుంది అందులో, అన్నీ అదే స్టోర్ అయి ఉంటాయి కదా. మరి పిల్లలు తినాలనే వండితే మరి పిల్లలు ఎక్కడ తినకుండా ఉంటే మరి ఆ తల్లికి బాధ. వృధా చేయలేము, పాడు చేయలేము, డబ్బులతో తెచ్చుకున్నాయి. పెద్ద మనుషులు ఉంటే ఓకే తినేస్తారేమో, కానీ ఈ రోజుల్లో ఇండివిజువాలిటీ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి అమ్మ. కాబట్టి చూసారా, అక్కడ లేని సుఖము పరమాత్ముడు ప్రత్యేకంగా పెట్టిండంటే నమ్ముతామా అమ్మ? పెట్టిండొచ్చా? పెట్టలేడు. చితి మీద ఎందుకు కాల్చాలంటారు తెలుసా మనిషిని? కాలేటప్పుడు అన్నా కనీసం అరుస్తావు నువ్వు అని. ఆ కాల్చేటప్పుడు నీ శరీరం ఎంత తీయగా ఎంత ముద్దుగా ఇట్లా చిన్నగా పౌండ్స్ పౌడర్ పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి నీట్గా సాఫ్ట్గా పెంచుకున్నావు కదా. ఆ శరీరాన్ని అక్కడ తెల్ల బట్ట మీద ఎందుకు పెడతారంటే, ఒక మచ్చ చూపెట్టు, ఒక జోబు చూపెట్టు, నువ్వు ఏదైనా తీసుకొచ్చేది ఉందా అని చూపిస్తే అందులో మచ్చ ఉండదు, జోబు ఉండదు తేయడానికి. ఆ తెల్ల బట్టలో ఎందుకు చూస్తారంటే అమ్మ, నీ వచ్చేటప్పుడు పవిత్రంగానే వచ్చావు, పోయేటప్పుడు పవిత్రంగానే పోతున్నావు, కానీ పుణ్యం లేకుండా పోవడం చేత నిన్ను కాల్చడం జరుగుతుంది. బాగా గమనించండి. కొంతమందిని కాల్చనియరు మన వాళ్ళు బాధపడి, ఎందుకంటే మా జ్ఞాపకం కావాలి, మేము సమాధి పెద్ద కట్టుకుంటాము, పాలరాతితో కట్టుకుంటాము అంటారు కదా. ఒక చితి కాలకపోతే మరో జన్మ కష్టంగా రాదు. కొంతమందిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మ, ఏ జన్మ పుణ్యం చేసుకున్నాడో, ఎంత నిమ్మలంగా ఉన్నాడు మనిషి, ఆస్తులన్నీ కూడా పెట్టేసేసి అలా బాల్కన్లో లగ్జరీగా తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది కదా. ఈ జన్మ పుణ్య ఫలితం కాదు, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పరమాత్ముడు పుట్టిస్తాడు. మోక్షం అంటే ఏం తెలుసా అమ్మ? మనిషి దగ్గరికి అన్ని రావడం కాదు, మనిషి అన్ని తెచ్చుకొని
సుఖం అనుభవించడం. అనుభవించటం. ఇదే కదా మీరు అన్న ధర్మము, కామము, మోక్షం. ఈ 3 కేవలం ఒక ఆడ, ఒక మగ, అందులో భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా చాలామంది చెప్తున్నాం మోక్షం అనేది యువకులకి వర్తించదు, కామము వర్తించదు. మీరన్న ధర్మాంధ కామములు అనేది కూడా పరమాత్ముడి ఆజ్ఞతోని మాత్రమే నీ యొక్క శరీరాలకి పుట్టక ముందుకి అక్కడ ఆకాశ మార్గంలో ఆయన గారు చేసే స్వర్గపు పెళ్ళిళ్ళల్లో ఆత్మలకు జరుగుతాయి. మీ ఇద్దరు కలవాలి అని అప్పుడు మాత్రమే ఆత్మలకి అంటే నీ యొక్క సోల్స్ తోని ఫస్ట్ డిసైడ్ అవుతుంది ఈ ఆత్మ ఈవిడకి, ఈ ఆత్మ ఈయనకి అని. ఆ డిసైడ్ అయిన శరీరాలే ఇప్పుడు భూమండలంలో కలుస్తాయి. కాబట్టి ఏంటంటే అమ్మా పెళ్ళిళ్ళు నిర్ణయించబడేటి స్వర్గంలో అని చెప్పి రాసింది కదా స్లోగన్, ఊరికే లేదు కదా. ఎక్కడ మీరు బాగా గమనించాలి, భాగమతి అంటే మీకు తెలుసా, పేరున్నా ఉండవచ్చు, హైదరాబాద్ పేరు భాగ్యనగరం. 3.5 కిలోమీటర్లు ఆ కులీ కుతుబ్ షా వంశస్థులు ఆయన గారు దాని మీద వెళ్తూ 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 గుర్రం అక్కడ పెట్టి ఆ బుడదలో ఈత కొట్టుకుంటూ అటు పోయేవాడంట. ఆవిడనేమో చిన్న ఈ బజార్ లాంటి దాంట్లో ఒక వ్యాపారం ఏదో చిన్నది ఏదో చేసుకునేదంట. ఆవిడ అందాన్ని చూడడానికి పోయేవాడంట. మరి ప్రేమ అంత గొప్పది కాకపోతే ఆ మూసీ నదులు ఎందుకు పెడతాడు తండ్రి దారి? వాస్తవంగా ఆయన రాజు కాబట్టి ఆ రాణిని ఎత్తుకరామని చెప్పొచ్చుగా, ఎందుకు ఎత్తుకరాలేడు తల్లి? వివరంగా ఆలోచించండి. ప్రేమ ఎత్తుకొస్తే రాదు, ఎత్తుక్కుంటూ 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 పోతే ఒక్కసారి చూసే ఆ చూపు మళ్ళీ ఆ బురదలోకి లైఫ్ టైం వెళ్ళిపోమని వెళ్ళిపోతాం. ఆ చూపు కోసం వెళ్తారమ్మా. ప్రేమ అలా పుడుతుంది, నాకు తెలిసి అలానే పుడుతుంది. నాకు తెలిసి ఇంత జనరేషన్లో, ఇంత స్పీడ్ జనరేషన్లో కూడా అలానే పుడుతుంది ప్రేమ. అంతే కదా, సడన్ గా పుడుతుంది, భయంకరంగా పుడుతుంది. ఎట్లా అంటే ఏడబడతాడ పుట్టేస్తుంది, అదొచ్చే సమస్య. వాళ్ళు ఏమనుకుంటారు కానీ అలా అనకూడదు. నిజమైన వాళ్ళు, నిజమైన ప్రేమికులు కూడా ఉన్నారు ఇక్కడ. పాపం వాళ్ళు అనుకుంటారు ఈయన మా మీద పడ్డాడని. ధర్మాంధం మోక్షం అనేదమ్మా ముఖ్యమైనది. ఇలాంటివి చెప్పట్లేరు. నేనేమంటా అంటే పురోహితులు చెప్పాలి తల్లి, మోక్షము ధర్మము చెప్పవలేను. పెద్ద మనుషులు అయిన తర్వాత ఆడపిల్లలకి రీతి నేర్పించడం ముఖ్యమైనది, పురుషుడికి రీతి నేర్పించడం ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో మెచ్యూరిటీ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మ 16th 17th ఇయర్ వచ్చేసరికి వాళ్ళ శరీరాలు ఒకసారిగా చూస్తే 25-30 సంవత్సరాలలాగా అయిపోతున్నారు. వయసు ఎక్కువ. ఎందుకంటే అమ్మా హైబ్రిడ్ ఫుడ్, హైబ్రిడ్ వాతావరణము, వీటన్నిటికి మించి హైబ్రిడ్ ఐస్. నువ్వు చూసే ఈ యూట్యూబ్ కానీ, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏమవుతుందంటే బాడీలో మొబిలైజేషన్ ఎక్కువ ఉన్నది. అంటే ఈ హార్మోన్స్ హెవీ ఫిల్టరైజేషన్, ఈ హెవీ ఫిల్టరైజేషన్ అయిపోయేసరికి 40 సంవత్సరాలలో చూడాల్సిన బ్లడ్ షుగర్లు ఇవన్నీ 22-30 వస్తున్నాయి. అంటే దాని కారణం మన చేతిలో ఉన్నది. దాన్ని ఎలా తీసుకోవచ్చు వెనక్కి అనే విషయం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు అడిగిన ధర్మ, కామ, మోక్షాలు అనేటివి చూడండి అమ్మా, చాలా చిన్న విషయాలు కావు ఇవి. ఇంకా డీప్గా పోవచ్చు, చాలా డీప్ విషయాలు. తల్లిదండ్రుల ముఖ్య పాత్ర ఇక్కడ చాలా అవసరం అమ్మా. సో బిహేవియర్ ఆఫ్ పేరెంట్స్, ఇఫ్ చిల్డ్రన్స్ దే క్రాస్ 14-15 ఇయర్స్ అమ్మా, పేరెంట్స్ హ్యాస్ టు బిహేవ్ లైక్ ఏ ఫ్రెండ్స్, దే హ్యావ్ టు బిహేవ్ లైక్ ఏ కొలీగ్స్, అండ్ దే హ్యావ్ టు షేర్ ఈచ్ అదర్ డిస్కషన్స్. వాట్ అబౌట్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ ద సినారియో ఇన్ ద సొసైటీ. అది మిస్ అయిపోయేసరికి బిడ్డకి బాధ అయిపోతుంది. మాట్లాడతాడు, కొట్లాడుతున్నాడు ఎందుకు, అరుస్తున్నాడు ఎందుకు, ఇది వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్లలో మాట్లాడిన కుటుంబాల్లో ఏమైపోతున్నాయి అంటే బిడ్డ కూడా ఫ్రస్ట్రేషన్. కొడుతుంటే నిలబడిపోతున్నారు. మీరు గమనించండి పిల్లల్ని, కొడుతుంటే ఇంకొకటి కొడతాడేమో మహా అంటే అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే మనసుకు కొట్టాలి దెబ్బలు. ఒకప్పుడు ఎంత తిట్టేవాళ్ళు తెలుసా అమ్మ, అంటే నిలబడి తిట్టేవాళ్ళు తల్లి. ఎన్ని తిట్టేవాళ్ళు తెలుసా, నువ్వు సుంటవని, నువ్వు అదని ఇదని, తిట్టుకే సిగ్గుపడి పెట్టాడు. ఇప్పుడు తిట్టులకు ఇట్టలేరు, దాటిపోయింది. ఎదురు దెబ్బ కొట్టే పరిస్థితి. ఇందాక విన్నాముగా, ఒక అతను వచ్చాడు గట్కేశ్వరం నుంచి, పెళ్ళయిందంట, అదైందంట, నాన్నని కొట్టిండంట అబ్బాయి. ఆ నాన్న కొట్టిండనే ఆ మాట చెప్పడానికి 15 నిమిషాలు తీసుకుంటా. ఆయన ఏడుపు, ఎంత ముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ కొట్టిండంటే ఆయన ఆ రోజే చచ్చిపోయినట్టు. నాన్న ఏదైనా మార్గం ఎత్తనండి స్వామి, కొడుకు మంచిగా అయిపోవాలి అని వచ్చిండు ఆఖరికి మళ్ళీ. కానీ నా కొడుకుని ఇట్లా చేయాలి అట్లా చేయని రాలేడు. ఆయనకు చెప్పే వర్షనే మారిపోయింది. ఇందులో చాలా డీప్గా ఉంటాయి. విల్ డిస్కస్ అబౌట్ అదమ్మా విషయాలు. గురువుగారు, పుట్టుక చావు ఈ రెండు కూడా మన చేతుల్లో ఏదీ లేదు, అంతా భగవంతుడి చేతుల్లోనే ఉంది. ఆయన ఎలా రాస్తే అలా అంటాం. కానీ శివుడి భక్తితో మార్కండేయుడు, ఆయనను మించిన భక్తుడే లేడని చెప్పాలి నిజంగా. శివుడికి మార్కండేయుడు అంత భక్తితో ఉండేవాడు. ఆయన భక్తి వల్ల మరణాన్ని జయించిండు, యముణ్ణి కూడా
వెనక్కి పంపించిండు ఆయన ప్రాణాలు తీసుకెళ్లకుండా. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మన ప్రాణాలు మన చేతుల్లోనే లేవు. ఏది ఎలా ఏ టైంకి డిసైడ్ చేయబడిందో అది అలా జరగాల్సిందే, మనం మార్చలేము అని అంటారు. మరి దీన్ని గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? మార్కండేయ మహారాజు గురించి మీరు అన్నట్టుగా కొంచెం మెల్లిగా వస్తాం. యముడి గురించి కూడా మంచిగా మెల్లిగా వస్తాం. మానవ శరీరం గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు 4-5 మనం నిలబడ్డాం అంటే మానవుడు, మానవ శరీరాలు అంటారు కదా. మానవుడు అన్న పేరు ఎలా వచ్చిందంటే అమ్మ శివుడు నుంచి వచ్చింది. శివుడు ఆయన ప్రతిరూపమే మానవుడు. ఇది నిజం. ఎలా నిజమైంది, ఎలా రుజువు చేయబడ్డదని కూడా మాట్లాడవచ్చును. ఒక సందర్భంలో మీకు గతంలో చెప్పినట్టుగానే సృష్టిలో అమ్మ ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది. ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చడం చేయడం అనేది లేదు. ఆ సందర్భం చెప్పాము. కేవలం ఒక తత్వాన్ని తండ్రి వేడి చేసి, అంటే అగ్నిలింగంలో తండ్రి వేడి చేసి, ఆ వేడికి ఒక పరిపూర్ణమైన స్థితి వచ్చాక ఆ అగ్నిలింగంలో నుంచి తండ్రి తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేయడం. ఆ ఆత్మలింగంలోకి వేసిన తర్వాత ఆత్మ పరిపూర్ణమైన స్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 తరాలు ఉంటాయమ్మా. మనిషి పుట్టక ముందుకుండే తరం చెప్తున్నాం మీకు. అగ్నిలింగం అనేది ఆత్మ పుట్టుకకి కారణం. ఆత్మ పుట్టడానికి మాత్రమే కారణం. ఈ ఈ అగ్నిలింగంలో ఫిల్టరైజేషన్ కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేస్తాడు. ఆత్మలింగం అనేది కూడా పరమాత్ముడి యొక్క హస్తంతో ఉన్నది. ఈ ఆత్మలింగంలో కొన్ని రోజులు కొలువై ఉన్నాకనే గర్భంలోకి వస్తారు. అంటే తల్లి గర్భం ముందుకు రాకముందుకే 2 గర్భాలు దాటి వస్తారు. ఒక గర్భం వచ్చేసి పరమశివుడి యొక్క శరీరం, అంటే మీరు అన్నట్టుగా ఆయన అణువు, శివుడి నుంచి వచ్చినవాడు మానవుడు. అక్కడి నుంచి నీవు పుట్టడానికి సిద్ధమై ఉన్నావు అని చెప్పిన తర్వాత నీ యొక్క గుణగణాలకు ఒక రూపాన్ని ఇస్తాడు ఆత్మ అని. ఇప్పుడు మనిషి పుట్టగానే ఒక ఆత్మ కూడా మనం ఒకవేళ ఉదాహరణ కనిపించింది సినిమాలో చూస్తాం, సినిమా మ్యాటర్ల కోసం. ఒక ఆత్మ ఎలా ఉంటుందని చూడగానే అమ్మ గాలిలో కనబడుతూ చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఈ వెంట్రుకలన్నీ తిరుగుతూ ఉంటాయి, కళ్ళు, ఈ మాట్లాడాలన్నీ కనబడతాయి. ఇప్పుడు ఆత్మకి తల్లి అయితే కన్నది శరీరాన్నే కదా, ఆత్మని కనలేదు కదా. కాబట్టి ఏంటంటే శరీరంలో బిడ్డ రూపుదిద్దుకోక ముందుకే పరమాత్ముడు ఆయన గర్భంలో కంటాడు ఆత్మని. అందుకని ఆయన ఆత్మబంధువు అని అంటారు. ఆత్మని ఆయన మొదట కంటాడు కడుపులో, అంటే ఆయన సిద్ధం చేసుకుంటాడు ఒక రూపాన్ని. ఇప్పుడు ఎలాగైతే గౌరీమాత గణేశుని సిద్ధం చేస్తుందమ్మా పసుపుతో పెట్టి, అలాగా తండ్రి ఆత్మబంధాన్ని అక్కడ సిద్ధం చేశాక అగ్నిలింగంలో నుంచి ఆత్మలింగం, ఆత్మలింగంలో నుంచి గర్వానికి ఇస్తాడు. ఇలా 3 తరాలు అయిన తర్వాత ఏమవుతుందంటే అమ్మ బిడ్డ పుడతాడు శరీరంలోకి బయటకు వచ్చాక. అప్పుడు తండ్రి ఏం నిర్ణయిస్తాడంటే అందులో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మీకు ఎలా చెప్పొచ్చు అంటే మీరు అడిగిన చిన్న ప్రశ్న కాదు. ఈ భూమండలం మొత్తంలో శివుడితోనే పుట్టింది అన్న విషయం చాలా వివరంగా చెప్పవచ్చు. నేనైతే చాలా గర్వంగా విత్ రూల్స్ రెగ్యులేషన్స్ పాయింట్ శాసన గ్రంథాలలో ఉన్న ఒక్కొక్క దాంతో చెప్పవచ్చు. ఎలా పుట్టారు, ఏ విధంగా వచ్చారంటే ఆయన ఒక్కొక్క తనువుతోని ఒక్కొక్కళ్ళని పుట్టించేసుకున్నాడు. ఇది రాసింది మన దగ్గర. అంతెందుకమ్మా రేణుకామాత తండ్రి చిటికెన వేలు తాకితే పుట్టిందని రాసింది మన దగ్గర శాసనం. ఇలా కథ కూడా ఉంది. అందుకే శివుడి చిన్న బిడ్డ అంటారు ఎల్లమ్మ తల్లిని. అమ్మ శిల్పంలాగా ఉన్నప్పుడు ఒక తరుణం, నేను బోనాల పండుగ విషయం వచ్చేటప్పుడు నేను ఈ విషయం చెప్తాను మీకు. తండ్రి పోతూ ఉంటే అమ్మకి ఈ శిల్పానికి తండ్రి చిటికెన వేలు తగిలితే రేణుకామాత పుడుతుంది. ఆ తరుణం రాసింది రేణుకామాత కథలో చెప్తారు ఈ విషయం. అంటే ఇక్కడ ఒక శిల్పానికి కూడా తండ్రి చేతి ద్వారానే పుట్టింది, అంటే ఈయననేగా తండ్రి. అలా ప్రతి అణువుని ఆయననే పుట్టించాడు ఇక్కడ. అంటే గురువుల విషయానికి వస్తాం ఇప్పుడు, ఎందుకంటే అవసరం సమయం కాబట్టి చెప్తున్నా. గురువులు కూడా అమ్మ అంత సులభంగా గురువులు కారు. వాళ్ళకి కొన్ని వస్తువులు దొరికినాయంట అని చెప్తారు. మీకు తెలుసా, విన్నారా మాట? హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళకి కొందరికి శంకు దొరికిందంటారు, కొందరికి రుద్రాక్ష దొరికింది అని అంటారు, కొందరికి చేతుల్లో ముని కలశం దొరికింది అని అంటారు, కొందరికి కొన్ని మొక్కలు దొరికాయి అని అంటారు. దాని అర్థం ఏం తెలుసా అమ్మ? నీకు ఒకవేళ రుద్రాక్ష దొరికింది అని అంటే నువ్వు చేసే ధర్మ కార్యక్రమాలలో కొన్ని అర్హతలకి నీకు పరమాత్ముడు ఇచ్చిన ప్రసాదం అది. ఉదాహరణకి నీకు శంకు దొరికిందాం అనుకోమ్మా. శంకు అని అంటే మనం శంఖం వాయిస్తాము, ఊదుతాం కదా. ఆ శంకుతోని చాలా మంది యొక్క ప్రాణగండాలని కాపాడగలిగే మహా ఉత్తమం. అంటే అది శంకు అనేది ఊదడంగా తల్లి, ఊదడం అంటే ఆరంభం. ఇలాంటిది చేయవచ్చునండి. ఒకవేళ ధన్వంతరి ఒక కలశం దొరికింది అనుకోమ్మా, నీవు
ఆయుర్వేదిక వనమూలికల ద్వారా ప్రాణాన్ని కాపాడగలుగుతావు అని తండ్రి నీకు ఇచ్చిన ఒక చిన్న అవకాశం. అలా చాలామంది గురువులు చెప్పారు కూడా, మా గురువు గారికి హిమాలయాల్లో అక్కడ దొరికిందంట. అంటే మరి అక్కడ ఎవరు పెట్టారు? అది ఎవరు పెట్టారు అంటే అక్కడ శివుడు పెట్టి వెళ్తాడు. అవి ఆయన ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు ఒక కారణ జన్ముడు ఇక్కడికి రాగలుగుతాడని, ఒక కారణ జన్ముడి చేత ఒక పని జరుగుతుందని చెప్పేసి అక్కడికి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళది స్వీకరిస్తే ఇది మా వరప్రసాదం అని తీసుకొచ్చిన వాళ్ళు లక్షల అఘోరాలు ఉన్నారు. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే అఘోరాలు ఇంటర్వ్యూలు దొరకవు, కానీ వాళ్ళని అడిగితే ఇలాంటి విషయాలు చెప్పవచ్చిన వాళ్ళు. ఎలా దొరుకుతూ వచ్చిన వాళ్ళు ఎక్కడ పుట్టాలనేది నిర్ణయించేది పరమాత్ముడు. మీరు అడిగిన ప్రశ్నలకు వస్తాం. యముడు తర్వాత యముడి పూర్తి పేరు. యమలోకం ఎక్కడ ఉంది? మీరు మంచిగా గమనించాల్సిన విషయం ఇది. యమలోకం మీకు తెలిసి ఎక్కడ ఉంది చెప్పండి కదా? పైన కైలాసం పైన. యమలోకం వచ్చి భూలోకంలో ఉంది. యమలోకం 7 లోకాల కింద ఉంది. అతల్ల వితల్ల సుతల్ల మహాతల్ల రసాతల్ల తలాతల్ల పాతాల. పాతాల కింద లోకంలో ఉన్నది యమలోకం. భూమండలంలో ఉంది, కింద ఉంది యమలోకం. పైన యముడు పైన. యముడు పైకి తీసుకెళ్తున్నాడు. యముడు పైకి తీసుకెళ్ళేది శివుడి దగ్గరికి, పుట్టించిన దగ్గర తీసుకుపోతాడు ఆయన, ప్రిన్సిపల్ దగ్గరికి. వాడని వచ్చి స్టూడెంట్స్ తీసుకుపోతాడు. వచ్చిండు ఆయన, ఈయన చేసిన ఘనకార్యాలు అంటే తండ్రి ఎట తీసుకోవాలో చెప్తాడు. అదే మేఘాల్లో చూయించడం. అయితే యముడి పూర్తి పేరు ఏంటంటే యమ ధర్మ రాజు. అయితే యముడు కూడా ఒక ప్రాణం తీయాలి అని అంటే ధర్మంగానే తీయాలి. ధర్మం ఎవరు మరి? ధర్మాన్ని రాసింది ఎవరు మరి? పరమశివుడు. పరమశివుడే ధర్మాన్ని ఎందుకు రాశాడు అని అంటే, బ్రహ్మ నీ పుట్టుక నీ యొక్క చావు రాసే హక్కు లేదు. బ్రహ్మకి నీ పుట్టుకని నీ చావుని రాసే హక్కు లేదు. నీకు జీవితంలో జరగబోయే రాతని మాత్రమే రాస్తాడు. పుట్టించుకునేది పరమశివుడు. ఇప్పుడే చెప్పాం మీకు. మధ్యలో రాత రాస్తాడు బ్రహ్మ, చావు రాయడు. మళ్ళీ చావు మహాముఖంటికి అంకితం. విష్ణు మహానీయుడు నీవు ఏ విధముగా బ్రతకాలో ఆ రాతలో మెరుగులు చేస్తాడు. మార్పులు, వెల్ సాఫ్ట్వేర్, వెల్ ఎడ్యుకేటెడ్, లేకపోతే వెల్ ఇంకేదో సెటిల్, బాగా నువ్వు ఏదైనా చేయగలవా, దైవాధీనమైన పనులు చేయగలడా, ఈయన రాముడిని స్మరించగలడా, ఏదైనా కథనాలు, ఏదైనా ఇంకేమైనా చెప్పగలడా అనేది నిర్ణయించేది, నీ యొక్క స్థితిని గతిని నిర్ణయించేది బ్రహ్మ విష్ణువులు. మొత్తం నీ పరిస్థితిని మార్చేది శివుడు మాత్రమే. అంటే నీ యొక్క పుట్టుకని ఆ ఇద్దరి అనుమతుల కంటే ముందే ఒక అనుమతి రాసి ఉన్నది. ఈ అనుమతి ఎలా రాసిందని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మనమైనా మాట్లాడవచ్చు. నేను ఎలా చెప్తాను శివుడే రాశాడని? శివభక్తుడు నేను కాకుండా కొంచెం చరిత్ర పూటల్లోకి వెనక్కి వెళ్తే, నీవు గొప్ప నేను గొప్ప అని తండ్రి ఇద్దరు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగువబడినప్పుడు తండ్రి వచ్చి నేను ఎలా గొప్పవాడిని అని అనకుండా మనందరం గొప్ప వాళ్ళము, నేను సృష్టికి లయకారకుడిని. అంటే లయ అంటే ఏందమ్మా మీకు తెలిసి చెప్పండి. లయ అంటే ఏంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? లయ అంటే యువర్ పల్స్. లయ కారకుడు అంటే నీ యొక్క రక్తనాళాల్లో తిరిగే నరాలు. కదలిక కాదు, పల్స్ అంటే ఏందమ్మా? ఈ రక్తం నీకు వీళ్ళ పట్టుకోగానే పల్స్ కొట్టుకుంటూ రక్తం పోతుంటది కంటే ఆ రక్తం అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా పల్స్ రేట్. పల్స్ ఆగిపోయిందంటే మనిషి చనిపోయినట్టేగా. అంతే కదా. ఈ పల్స్ అనేదే తెలుగులో అచ్చంగా అంటే మన దగ్గర మాట్లాడితే అమ్మా పురాణాల ప్రకారంగా లయకారకుడు అంటారు. ఈ లయ అనేది నీ చలనం. నీ చలనం అంటే నీ పరిస్థితి. నీ చలనాన్ని పుట్టించగలిగిన వాడు పరమాత్ముడు. అంటే నీ యొక్క ఆయుర్భావం అయిండుగా తల్లి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు చెప్తారు అనమాట ఆయన గారు, అగ్నిలింగంలో నేను ఆత్మలను కొలువు చేసి అక్కడి నుంచి ఆత్మలింగంలోకి వాళ్ళని ప్రవేశింపచేసి అక్కడి నుంచి వీర్యం నుంచి అండంలోకి ప్రవేశింపచేపించి వాళ్ళిద్దరూ అండం పిండం కలిసిన తర్వాత నేను బ్రహ్మాండాధిపతిని కాబట్టి ఆత్మకి రూపాన్ని ఇస్తా. అది 5వ నెలలో మాత్రమే. బిడ్డ 5వ నెలలోనే కదులుతాడు, అప్పటి వరకు పిండమే. ఇది తెలుసుకోవాలి చాలా మంది. 5వ నెల వరకు బిడ్డ కదలడు తల్లి. ఎప్పుడైతే మహాముఖంటి యొక్క ఆత్మబంధువు కడుపులోకి ప్రవేశిస్తాడో ఆ నెక్స్ట్ డే మనం శ్రీమంతాలు ఎందుకు చేస్తామమ్మా? గమనించండి, శ్రీమంతాలు ఏ స్త్రీలు డబ్బులు ఉండి చేయరు, ఏ కుటుంబం. ఆత్మబంధువు వచ్చాడు, అందులో బిడ్డ ప్రాణాన్ని పోసుకున్నాడు, పుట్టబోయేది ఆడైనా మగవైనా జీవం ఆవిర్భవించే సమయం వచ్చింది కాబట్టి మనం చేసే మహాముఖంటి పూజ. అది ఎవరికి తెలియదు. అది ఏ ఇంట్లో అయినా చేయండి, ఎవరికైనా చేయండి, కానీ అది చేసే పూజ వచ్చే బిడ్డకి. ఆ బిడ్డని ఎవరు ఇచ్చారు? పరమాత్ముడు ఇచ్చాడు. కాబట్టి మనకి తెలియకుండానే మన సంస్కృతిలో భాగంగా పాటిస్తున్నాం. దాన్నే శ్రీమంతము అని అంటారు. దాంట్లో కొన్ని రకరకాలే పెడతారు, అది వేరే విషయం. మీరు అడిగిన ప్రశ్నకి వస్తాం. అక్కడ బ్రహ్మ విష్ణుడు ఇద్దరిని తండ్రి కలుపుకుపోయాడు. ఎలా కలుపుకుపోయాడు? స్థితి గతిని పురోగతిని. మనం ముగ్గురం చేస్తేనే కదా మానవుడి యొక్క స్థితిగతి అని అన్నప్పుడు
మీరు అడిగిన ప్రశ్నకి జవాబు. అంటే తండ్రి ఎందుకు కారకుడయ్యాడు? మార్కండేయుడి విషయంకి వచ్చేసరికి మాట్లాడే విషయం ఏంటంటే అమ్మ, యముడి విషయం మాట్లాడాం, పుట్టుక విషయం మాట్లాడాం. ఇప్పుడు మార్కండేయ మహారాజు గురించి మాట్లాడదాం. మార్కండేయుడు ఒక జన్మలో కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఏం చేస్తాడంటమ్మా, ఇది కొంచెం డీప్గా చెప్తాము. ఒక వ్యక్తికి శరీరం ఎలా కాపాడబడుతుందో తెలుసమ్మా, మీరు అడిగిన ప్రశ్న. 7 సంవత్సరాల వయసులోనే ఆయన గెలవగలడా మహాశివుడిని? మంత్రం తంత్రం రాగలుగుతుందా? లేదు. ఈరోజు అంగన్వాడీలో కూడా 3 ఏళ్ళు ఎదురే తీసుకుంటారు, ఆ గుడ్లు ఇయడానికో ఆ పప్పు ఇయడానికో. అలాంటిది 7 సంవత్సరాలకే అనర్గళంగా శాస్త్ర గ్రంథాలని, ఇతిహాస పురాణాలని, ఆయన వేద పఠనాలని చెప్పగలిగే అంత మునగాడయ్యాడా? ముమ్మాటికి కాదు. మార్కండేయుడు ఒక జన్మల మహారాజు, మహా తపస్వి అయిన కారణం చేత కారకుడే ఈ జన్మలో పుడతాడు ఒక ఊరిని కాపాడడానికి. అలా పుట్టినప్పుడు ఆయన ఎన్నుకోబడ్డ శరీరానికి తనువు చాలించే అవకాశం ఉంది. శరీరానికే తనువు, ఆత్మకి కాదు కదమ్మా. మీరన్న మరణం శరీరానికే. అలా ఉన్నప్పుడు ఆ శరీరం పుట్టుకతను వచ్చినప్పుడు కారణ జన్ముడు పుట్టాడనేది యముడికి తెలియదు. యముడికి తెలిసిందల్లా ఏంటంటే ఆ రోజుకి ఆ పేపర్ మీద సిగ్నేచర్ పడ్డదా, తీసుకొని వచ్చామా పోయామా, అంతే కదా. అలా వచ్చినప్పుడే శివలింగాన్ని పట్టుకొని తండ్రి 3 సార్లు పిలుస్తాడు మహాముఖండిని. ఆయన గారు వచ్చి, అలా ఎలా నీవు నేను ఇచ్చిన ఒక ప్రాణాన్ని ఆపుతావు యమా అని తండ్రి కైలాసం నుంచి విసురుతాడంట త్రిశూలాన్ని. ఆయన వచ్చేసి ఈ ఎడమ తొడమకి గుచ్చుకుంటుంది ఆ త్రిశూలం. ఇప్పటికీ ఉన్నది. అదంతా మహాముఖ్యంటి తన్నే అంత ఆలోచన ఎప్పుడు చేయడు. యముడు కూడా శివుడికి సంబంధించిన వ్యక్తే కాబట్టి అలా చేయడు. తండ్రి త్రిశూలం విసిరినప్పుడు వచ్చేసి అది ఎడమ కాలు ఈ వెనక సైడ్ తొడకి కుచ్చుకోవడం చేత ఈ ప్రాణం నేను ఎలా మరి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన తండ్రి ఆయనకి జ్ఞానోదయం చేస్తాడు. ఇలా జరిగింది, ఈ విధముగా జరిగిందని. అప్పుడు మహాముఖ్యంటి ఏం చెప్తానంటే, నీకు హక్కు ధర్మంగా తీసే హక్కు ఉన్నది కాబట్టి నువ్వు పాశం వేయగలిగావు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాశము డైరెక్ట్గా మార్కండేయుడికి తగలలేదు. అంటే మన చాలా మందికి తెలియాలని చెప్తున్నా, ఈ పాశం వచ్చి శివుడికి తగలడం చేత మార్కండేయుడు ప్రాణం పోలేదు. యమపాశం ఎంత బలమైందంటే ఒకవేళ డైరెక్ట్గా మార్కండేయుడికి తగిలిన ప్రాణం వెళ్ళిపోయేది. అక్కడ మార్కండేయుడు ఏం చేస్తాడంటే, అక్కడ మీరు గమనించి చూస్తే అమ్మా, తెలివిగా శివలింగాన్ని అల్లుకుంటాడు. అంటే ఇక్కడ పాశం ఎవరికి పడ్డట్టు? శివుడికి పాశం పడుతుంది కాబట్టి శివుడు ఆ యొక్క మార్గాన్ని చాలా 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 చక్కగా వివరించగలిగాడు అక్కడ. ఒకవేళ డైరెక్ట్గా మార్కండేయుడికి పడితే అమ్మ ప్రాణం ఆయనది కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యమపాశానికి బలం ఎక్కువ, అది రిటర్న్ తీసుకోవడానికి ఉండదు. దానికి తండ్రి మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ వే చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ చరిత్రలో మార్కండేయుడికి తగిలిన విషయం ఎందుకు? మరణాన్ని జయించగలిగే శక్తి ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాడు శివుడు అంటే అమ్మ, ఒక కారణ జన్మని కాపాడడానికి ఒక రుద్రాక్ష చేసుకుంటేనే శివుడు శివభక్తులని వచ్చి మాట్లాడతాడన్న వ్యక్తులకి కారణ జన్ములు వెనుక ఉండే మహా ప్రళయకాల రుద్రుడు శివుడు. మమ్మాటికి చెప్పవచ్చును, ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, బాగా వ్యసనపరుడు, బాగా బాగా డబ్బులు చూసి అన్ని చూసి అంత చేసి బాగా ఎంజాయ్ చేసుకొని ఎన్నెన్నో చేసుకొని వచ్చాడు. సడన్గా శివభక్తుడు అయిపోయాడు అనుకోండి, శివుడి ఆజ్ఞలు ఏంది అయ్యిందంటారా? కాదు కదా. అలా శివుడి ఆజ్ఞలు ఏంది అయితే ఎవరు కారు. సడన్గా శివభక్తులు అయిపోయి తర్వాత దాంట్లో గెలుపు, తర్వాత న్యాయము, తర్వాత నిర్ణయం చెప్పగలిగి మాట్లాడితే వినగలిగి ఆ విషయ వివరణని నిజమే కదా ఇది అనిపించేలా ముందుకు పోయారనుకోండి, శివవర ప్రసాదం అంటారా, లేకపోతే కేవలం అయినా ఒక వాక్చాతుర్యం గలవాడు అంటారా? మీ నాలెడ్జ్ ప్రకారంగా శివ ప్రసాదం అంటారు కదా. కాబట్టి ఏంటంటే అమ్మా, ఆ కోవలో చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. బాగా గమనించుడండి, పెద్ద 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 వ్యక్తులమ్మ జీవితంలో అన్ని వ్యసనాలు కోల్పోయి అన్ని వ్యసనాలను చూసి కామాలన్నీ చూసి గెలిచి వచ్చిన వాళ్ళు శివభక్తులు. అలాంటి వాళ్ళు శివభక్తులు అయితే శివుడు ఎలా స్వీకరిస్తాడమ్మా? తండ్రికి బుద్ధి లేదా, తల్లికి బుర్ర లేదా? ఇది కూడా ఆలోచించవచ్చుగా. అలా ఎలా స్వీకరిస్తాడు శివుడు? అంటే ఈ జన్మ బంధం కాదు నీది కాబట్టే, ఆ జన్మ ఆది బీజము నువ్వు కాబట్టే నీ ఆత్మని నేను ఏ సమయంలో ఏ విధముగా ఎక్కడ ఏ విధముగా ఉపయోగించాలనేది నిర్ణయించడం నాకు తెలుసు. గత జన్మలో చేసిన పాపాలని అనుభవించడానికి ఒక వంశంలో ఒక గర్భంలో నీవు పుట్టి ఆ పాప ప్రాయశ్చిత్తం ద్వారా శివతత్వం అనే ఈ శరీరం నుంచి మానవత్వం దాకా నీకు చేర్చేదాకా తీసుకెళ్ళడానికి కారకుడయ్యాడన్న సంగతి ఆ ఇంటి ఇలవెలుపులకి ఆ ఇంట్లో ఉన్న కులదైవానికి శివుడికి మాత్రమే తెలుసు. అలా ఈ రోజుల్లో లక్షల కారణ జన్మలు ఉన్నారు. బాగా గమనించాల్సిన విషయం శివతత్వం మీద చెప్తున్నట్టమ్మా, శివుడి వ్యూహం తెలుసుకోవడం మానవ శరీర తరం కాదు. ముమ్మటికి అఘోరాలు ఉన్నారు, చాలామంది లైఫ్లో చాలా కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు.
ఈరోజు అఘోరాలందరూ పెద్ద పెద్ద పీఠాల స్థాయిలో ఉన్నారు. ఒకప్పుడు శివుడు వాళ్ళందరినీ ఒక భ్రష్టుడిలాగా చూస్తే ఈరోజు వాళ్ళు భ్రష్టులే. కానీ భ్రష్ట జీవితాన్ని అనుభవించి ఆ శిక్ష అక్కడికి అమలు చేసి దానికి విడుదలగా అఘోరాలు, దానికి విడుదలగా పీఠాధిపతులు, దానికి విడుదలగా పెద్ద 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 సాధువులు అయ్యారు. అంటే నీ గత జన్మల పాపాన్ని ఒక వయసు దాకా పెట్టి ప్రాయశ్చిత్తంగా మరో జన్మ నీ వల్ల పుణ్యం చేసే మహాతత్వం ఉన్నవాడే శివతత్వం. ఈ వ్యూహం తెలుసుగా. ఎంతెంతమంది శివుడి గురించి మాట్లాడతామా అంటే లైవ్గా ఎందుకు చెప్పొచ్చు అంటే శ్మశాన నివాసి ఆయన. అవును, ఆయన శ్మశాన నివాసం అవసరమా? ఆయన కూడా మంచిగానే మీరు అన్నట్టుగానే అన్ని విలాసవంతమైన గడపవచ్చు కదా. ఎందుకు గడపడు అంటే శివుడు ధర్మం వైపు ఉంటాడు కాబట్టి ధర్మానికి ఎక్కడ కూర్చుంటే అది పరుపు. గమనించాల్సిన విషయం ఇది. శివుడు శిక్షలు ఎందుకు వేస్తాడు, శివుడి ఆజ్ఞ లేనిది చీమ ఎందుకు కుడుతుంది, ఆయన ఆజ్ఞ లేనిది ప్రాణం ఎందుకు పోతుంది అని అన్న కొందరు వ్యక్తులకు చెప్పేది ఏంటంటమ్మా, నీకు తెలిసినది న్యాయం ధర్మం అనేది నిజముగా జరిగినదా జరగలేదా అని నీ మనస్సాక్షికి తెలుసు కదా. నువ్వు దొంగ చేసావా, దొంగతనం చేసావా, వ్యసనపరుడువా, లేకపోతే ఎవరన్నా మోసం చేసావా, అప్పులు ఇచ్చిన వాడిని మోసం చేసావా అని చెప్పేసి తెల్లబట్టలు వేసేసుకొని ఒళ్ళంతా బంగారం వేసుకుంటే సరిపోదు. అసలైన తత్వాన్ని చూసిన వాడు పైన ఉంటాడు కదా, ఆయన వేస్తాడు చూడమ్మా శిక్షలు. కాబట్టి ఆయన నిర్ణయాలతోనే జరుగుతాయి జీవితాలు. ఇక్కడ శివుడికి చెప్పిన విషయంలో మీరు అన్నట్టుగానే మార్కండేయుడి విషయం కాదు, ఇప్పటికీ కూడా లక్షల కుటుంబాలు కాపాడబడుతున్నాయి అని అంటే ఇంకా పుణ్యం ఉన్నది అని అంటే ఏ జన్మలో చేసిన మన పుణ్యాలే మనని చూపిస్తున్నాయి. ఈ రోజు విశ్వవస్తు సంవత్సరం ఇది మీకు తెలిసిందే కదా. ఈ సంవత్సరంలో అమ్మ మనం మొదట పంచాంగం చెప్పినప్పుడు భూకంపాలు ఎక్కువ వస్తాయని నేను అన్నప్పుడు ఏమైందంటే కొంతమంది కామెంట్లో అంత సీన్ లేదులేండి ఈయనకి ఏదో తెలుసు కదా అని అన్నారు కదా. ఈరోజు మే, ఇప్పుడు కూడా బయట వర్షమే పడుతుంది. మేలో వర్షాలు పడడం మనకు సహజంగా లేదు ఎక్కువ శాతంగా. జూన్లో 12, 13 తారీఖు తర్వాత ఋతుపవనాలు చురుకుగా కదులుతాయి కదా. ఇప్పుడు ఇలా అకాలంగా వస్తున్నాయి అంటే దీని అర్థం ఏం తెలుసా అమ్మ, ఇక్కడ చెడు పెరిగిందని ఒకళ్ళు అన్నారు, కొందరు అన్నారు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని కొంతమంది అన్నారు, ఇంకా ముందు ఆడపిల్లలకు రక్షణ లేదు అన్నారు కదా. ముమ్మాటికి ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, ఇప్పుడు మీరన్న విషయంలో ఫిల్టరైజేషన్ జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. ఫిల్టరైజేషన్ ఇప్పుడే జరగాలి. పాపం చాలా పండింది కదా, హద్దు వద్దు లేదు కదా. కాబట్టి ఇక్కడ ఎవరెవరిని ఏమేమి చేయాలంటే ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంకా 6-7 నెలల్లో అమ్మ చాలా భూకంపాలు ఉన్నాయి. ఈ భూకంపాలు ఉన్నాయి అని అంటే మనం చేసిన తప్పిదాల వల్లే వస్తున్నాయి అని అంటే వీటిని చేయిస్తుంది ఎవరు మరి? భూకంపం ఆగడానికి నువ్వు హోమం ఏదైనా చేసావా? నిజంగా ఆగుతుందా? చేస్తే లేదు. ఎవరైనా చేశారా? చేయలేరు. నిజంగా ఆగుతుంది కదా, ఆగలేదా, లేకపోతే దానివల్ల ప్రతిఫలం వస్తుందా అని అంటున్నాం కదమ్మా. అక్కడ మనం ఫెయిల్డ్ పర్సనాలిటీస్ అంటే వీఆర్ ఫెయిల్డ్. ఎందుకంటే మనం చదివే బుక్కులు కల్పితం. ఒకప్పుడు శాసనాల్లో మరి శివుడిని బంధించిన ఋషువులు ఉన్నారు మీకు తెలుసా? దేవాది దేవతల్ని బందీ చేసిన ఋషువులు ఉన్నారు మీకు తెలిసిందే కదా. తల్లిని చంపుకున్న పరశురాముడి కథ తెలిసిందేగా. పరశురాముడు తల్లిని చంపేంత మునగాడ చంపేసిండేగా. అలాంటి ఋషువులు ఉన్న దగ్గర ఈ ఋషి పరంపర ఉన్న మన దగ్గర అమ్మ మీరు అన్నట్టుగా బుక్కులని నమ్మేసేస్తే మరి వేదశాస్త్రాలను ఎవరు నమ్మాలి? వేదశాస్త్రాలను నమ్ముతలేరు ఇప్పుడు. మీకెందుకమ్మా వేదశాస్త్రాలు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి అంత కల్పితం అయిపోయినాయిగా. అంత ముందుకున్న శాస్త్రాలు వేరు. అందుకే ఇంతకు ఫస్ట్ వాడు ఏమొదలు అంటే 60-70 సంవత్సరాలు ఉన్న పురోహితులదే కొంచెం వాక్చాతుర్యం వేరేలాగా ఉంటుందన్న దానికనే సగం కల్పితమైనే అంటున్నారు కదా. మీరన్న మార్కండేయుడి చరిత్రే కానీ ఇంకొకరు చరిత్రే కానీ నీతో అవసరం ఒక కుటుంబంలో ఉన్నది, నీతో అవసరం ఒక రాజ్యాన్ని పాలించడం ఉన్నది అని అంటే నిన్ను ఆపడానికి ఏం మునగాడు పుట్టడు. మామూలుగా జరగదు. అది మేము అంటే ఛానల్లో ఉన్నామని చెప్పలేము కానమ్మా. నేను నా లైఫ్ స్పాన్లో మంచి లగ్జరీ లైఫ్ చూశాను. ఇప్పటికి స్నేహితులు ఏమంటారని అంటే మావాడు కాదే ఇది అని ఎదురు చూస్తుంటారు. మావాడి స్టైలే వేరు కదా, అంటే ఆ లెక్క పద్ధతి వేరు కదా, అంటే ఆ వైల్డ్నెస్ వేరు కదా, వీడి సడన్ గా ఈ విధంగా జుట్టు పెంచేసిండి ఏంది, ఈ రుద్రాక్షలు ఏంది అని ఇప్పుడు సగం మంది సంభ్రమాశ్చర్యంలోనే ఉండిపోయారు. నేనేం ఆలోచిస్తానంటే గత జన్మలో ఏమేమి పాప పుణ్యాలు చేసామో ఇక్కడ దాకా జీవితాన్ని ఆపిండు, ఇక మొదలు పెట్టిండు అని అంటాం. సగం మంది ఇప్పుడు నమ్మడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు ఏంది టక్కు టిక్కేసి మనిషి ఎటు పోయేటోడు, ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు మొన్న మా స్నేహితులు కలిసారు. స్నేహితులందరూ ఆనందం ఎలా ఉందంటే అమ్మ, ఒకప్పుడు మావోడు అని చెప్పి వెనకాల మాట్లాడిన వాళ్ళు ఈరోజు భుజం మీద చేతేసి దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నప్పుడు కలిగే ఆ గౌరవము పరమశివుడి ఆధీనమే. అంతే. గౌరవము కోరుకుంటూ వస్తుంది ఆ తల్లి రాదు, పరమశివుడి ఆజ్ఞతోనే వస్తుంది అంటారు. దానికి మనం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని కష్టాలు పడితే వస్తుంది. ఎన్ని వెన్నుపోట్లు వీపులో దిగితే చిరునవ్వు కూడా కొంచెం మార్పు రాకుండా నవ్వుతూ పోతే
నిజంగా నవ్విన నవ్వు స్వచ్ఛమైందని ఈ రోజు తెలుస్తుంది అందరికీ. అవును. ఆ రోజు పడ్డ కష్టాలు ఎవరు తెలియదు. తెలీదు. ఇప్పుడు ఒకప్పుడు కాలు నేను యాక్సిడెంట్ వస్తుంటే యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది నవ్వారు, వివత్సంగా నవ్వుకున్నారు, పెద్ద పెద్ద కౌంటర్లు వేశారు, కింద కామెంట్లలో కూడా చాలా పెద్ద కౌంటర్లు వేశారు. ఈరోజు అక్కడ దగ్గర పోయినప్పుడు మాట్లాడినప్పుడు చూసిన వాళ్ళందరూ ఏంటంటే శివరుద్ర సాధు చిన్నప్పుడు ఇలా అలా అని అంటున్నప్పుడు కలిగేది ఏందని అంటే అమ్మ, శరీరానికంటే ముఖ్యంగా మనిషి చూసేది ఏం తెలుసమ్మా, మార్పు నిజమైందా కాదా. వాస్తవం. మరి నిజమైంది రుజువు చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా రుజువే కాలేదనుకుంటాను నేను, ఇంకా చాలా చేయాలి కదా. అలా పరమాత్ముడు ఆజ్ఞలు ఎన్నో ఇస్తాను. నా ఎగ్జాంపుల్ అని అనట్లేదు, నేను ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగినమ్మా, చాలా 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 చాలా. ఇప్పటికీ నా భార్య అంటది కదా, అంటే మారిండు చేసినంటే గొప్పగాని కాదు, ఆవిడ వచ్చిన తర్వాత జీవితం చాలా మార్చాను నేను. అంతకుముందుకు కొంచెం అప్పుడు మా అమ్మగారు ఉన్నారు, కోపం ఎక్కువ అంటారు, వ్యసనపరుడు అంటాడు, తిరుగుతారు అంటారు, స్నేహితులతో పోతే మళ్ళీ ఏ టైంకి ఇంటికి వస్తామో కూడా తెలియదు. అలాంటి ప్రతి కలిన తల్లి అదే తరు కాబట్టి అమ్మ, ఎలా ఎలా జీవితం మార్చుకుంటూ వచ్చిందో ఈరోజు కాషాయం వచ్చి కూర్చున్నాం కదా. ఒకసారి మొన్న ఒక స్నేహితుడు అన్నాడు, ఒకసారి మామూలుగా కుర్తా పైజామా మీద ఒకసారి వస్తే చూడాలని ఉంది అని అన్నాడు. అంటే ఆ మాట అన్న తర్వాత తట్టుకోవడానికే 4-5 రోజులు పట్టింది. మీకు అంత బాధ అనిపించింది, ఎందుకంటే ఒక ఆలోచన వచ్చేసిందంటే అమ్మ, దాన్ని ఎన్నికి తీయకూడదు. ఇక తీసేసినామంటే ఇంకా విలువ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఎవరిదో పెళ్ళయిందనో ఎవరిదో అదైందని చెప్పి తీసేస్తే నా మనస్సాక్షిని నేను మోసం చేసినట్టే. ఈ మనస్సాక్షిని ఎవరు చూస్తారు, పైన డైరెక్ట్గా ఆయననే చూస్తాడు. పెట్టుకుంది ఏంది మనం, శివుడి యొక్క తత్వంతో ఉన్నప్పుడు ఆ తత్వం మొదట రావాలంటే నువ్వు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికి పోయి నేను అన్ని విలాసవంతం చేస్తానంటే అమ్మా, మీరు మార్కండేయుడిది చాలా పెద్ద విషయం పోయారు కదా, అంతకంటే పెద్ద 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 ఎక్స్పీరియన్సెస్ లైవ్గా ఉన్నారు. మార్కండేయుడిది పురాణం లైవ్గా మాట్లాడితే అమ్మా చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దాని వల్ల సమాజం ఎంత మారింది మీరు గమనించి చూడండి. మీరు అన్నట్టుగా ఏంటంటే అమ్మా, పరమాత్ముడి ఆజ్ఞతోనే అవుతుంది ప్రతిదీ కూడా. న్యాయం ఉన్నదనుకో అమ్మా, నిన్నెవరు ఏం చేయనికి రాదు. చాలా మంది శత్రువులు వెనక ముందే కానీ విజయం మనదే. ఈ రోజు నీ స్నేహితులు నిన్ను మెచ్చుకుంటున్నారు అని అంటే నీ స్నేహితుడని, ఈ రోజు నీ స్నేహితులు వెనకాల ఒక మాట అంటున్నారంటే వాళ్ళు నీ స్నేహితులని. థర్డ్ పర్సన్ అయితే అనలేడు, నీ గురించి తెలిసిన వాడే అంటాడు. కాబట్టి ఏంటంటే నీ స్నేహితులు నిజంగా నువ్వు ఏదో తెలుసుకున్న రోజు నిజంగా మనం నిజంగా శివభక్తులం అయినట్టే కదమ్మా. అది మీరు అన్న ప్రశ్నలు. మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి